కాబట్టి గతంలో జరిగింది ఇంటికి వెళ్ళిపోవాలని మరి అంటే వాళ్ళు మెసేజ్ ఇంటికి వెళ్ళి పంచాలనేది పార్టీ కూడా చేస్తుంది. ఇంటికి వెళ్ళి అదేవిధంగా అది ఎట్లా అంటే ఎవిడెన్స్ ఈజీగా దొరకవు కదా. చెప్తారు పనిచేస్తున్నారు. అంటే వాళ్ళకు వాలంటీర్ వ్యవస్థ ఒకప్పుడు పెట్టినారు సార్. వాలంటీర్లు సెల్ ఫోన్లో అపయోగించమన్నారు సార్. సెల్ ఫోన్లు సిమ్ కార్డు ఇస్తున్నారు. హ్యాండ్ ఓవర్ అంటే చాలా మంది done at the village and ward secretariat office only in all village. What I did, Ward secretariat and the village secretariat. जब ह्यूमैनिटी ग्राउंड्स को मनाया रिक्वेस्ट जैसे किले रकाड़ की इधर कोई मंच सर ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పెన్షన్ల అంటే వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వికలాంగుల పెన్షన్ కానివ్వండి, అలాగే విడో పెన్షన్స్ కానివ్వండి, ఇంకా రకరకాల పెన్షన్స్ అన్నీ కూడా పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరి 5 సంవత్సరాలు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వాలంటరీ వ్యవస్థను ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీతాలు ఇస్తూ వాళ్ళ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చుకొని అనేక రకాలుగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ మరి ఇన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే వాలంటరీ వ్యవస్థ ద్వారా పంపిణీ కార్యక్రమాలు, పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు జరగడానికి వీల్లేదని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విషయం చిమ్ముతూ తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద, బీజేపీ పార్టీ మీద అందరి మీద విషయం చిమ్ముతూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వీళ్ళే అడ్డుకున్నారు, పెన్షన్ ఇవ్వకుండా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా వీళ్ళను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత? పెన్షన్ పంపిణీ కార్యక్రమం అసలు పెన్షన్ ఇవ్వాలని మొట్టమొదట పెట్టిందే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1983లో మళ్ళీ ఎన్టీ రామారావు గారే ఈ పెన్షన్ కార్యక్రమం పెట్టారు. నాకు తెలిసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత ఉంటుందో. ఈరోజు ఆయనకు 45 ఏళ్ళు 46 ఏళ్ళు ఉన్నాయి. మరి 1983 సంవత్సరం కింద లెక్కేసుకుంటే ఆయన వయసు ఎంత? ఆయన నిక్కర్లు కట్టుకునే వయసులో ఈ రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపట్టింది. దాని తర్వాత ఆ రోజులో 35 రూపాయలు ఇచ్చాం, తర్వాత 75 రూపాయలు చేసినారు. తర్వాత వీళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 200 రూపాయలు ఇచ్చారు. మళ్ళీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయల పెన్షన్ చేయడం జరిగింది. మరి అందరికి కూడా గతంలో అంటే ఇన్ని సంవత్సరాలు దాదాపు 42 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, పెన్షన్లు తెలుగుదేశం పార్టీ వస్తే పెన్షన్లు ఇవ్వదు, అవునా, మేము ఇంటింటికి తెచ్చిస్తున్నాము, వీళ్ళు వచ్చేస్తే ఆపేస్తారు అని చెప్పేసి ఈరోజు మా మీద విషయం చిమ్మిస్తూ
ఈరోజు పెన్షన్ జరగడానికి వీలు లేకుండా చేసింది తెలుగుదేశం పార్టీ, మిత్రపక్ష పార్టీలైన జనసేన పార్టీ, డిఏ పార్టీ అని చెప్పేసి మాట్లాడారు. నేను కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు అధికారులు కూడా నిన్ననే చీఫ్ సెక్రటరీ గారికి కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, అధినాయకులంతా కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. తప్పకుండా ఏదైతే సచివాలయ సిబ్బంది కానీ లేదంటే ఆల్రెడీ ఇంతకుముందు సెక్రటరియట్ నుంచి మన ప్రతి గ్రామంలో సెక్రటరియట్ కార్యాలయం ఉంది, గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంది. గతంలో సెక్రటరీలే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే వ్యవస్థ ద్వారా దానికి తోడు ఇప్పుడు సచివాలయ కార్యక్రమాలు కూడా ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి దాని నుంచి కూడా ఎంప్లాయీస్ అందరూ ప్రతి గ్రామంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయండి. ఎందుకంటే వృద్ధులు ఉంటారు, వికలాంగులు ఉంటారు, భర్తలు కోల్పోయిన కూడా కొంత బయటికి రాలేని పరిస్థితులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా మీరు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయండి అని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి అన్ని ఎండిఓ ఆఫీసులలో ప్రతి నియోజకవర్గంలోని అన్ని ఎండిఓ ఆఫీసులలో ఒక రిప్రజెంటేషన్ మేము ఇస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మన శ్రీశైలం నియోజకవర్గంలో ఈరోజు ఆత్మకూరులో కూడా ఎండిఓ గారిని కలిసి నేను, నాతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా కలిసి ఎండిఓ గారిని కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సచివాలయ సిబ్బందితో, ఎందుకంటే వాళ్ళకు కూడా ఆర్డర్స్ వచ్చినాయి, సచివాలయ సిబ్బంది ద్వారా ఈ కార్యక్రమం చేయండి, బట్ ఏదైతే వాళ్ళ ఆఫీస్లోనే ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి వాళ్ళకు ఒక ఆర్డర్స్ వచ్చినాయి. దాన్ని మేము అట్లా కాకుండా ఖచ్చితంగా మీరు మళ్ళీ పై అధికారుల దృష్టికి తీసుకుపోండి, ఇంటింటికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, దాన్ని కూడా వాళ్ళు పై అధికారుల దృష్టికి తీసుకుపోతామని చెప్పడం జరిగింది. ఈరోజు 2వ తారీఖు అదే వాళ్ళ వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రం డబ్బులు ఇమీడియట్గా వచ్చేస్తూ ఉండి ఇప్పటికి పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉండేది. ఈరోజు 2వ తారీఖు మళ్ళీ రేపు వస్తాయా? ఇప్పటి వరకు డబ్బులు ఎండిఓ గారు చెప్పినది ఏంటంటే మాకు ఇప్పటి వరకు డబ్బు ఇంకా జమ కాలేదు, మరి అది ఎప్పుడు జమ అయితే అప్పుడు పంపిణీ కార్యక్రమం చేస్తామని చెప్తున్నారు. అంటే డబ్బును జమ కాకుండా అధికారుల అకౌంట్లలో జమ కాకుండా డిలే చేసి ఏదైతే మా మిత్రపక్ష పార్టీలు ఉండే వీళ్ళన్నిటి మీద బురద చల్లే కార్యక్రమం వీళ్ళు పెట్టుకున్నారు. సో మేము ఈ గవర్నమెంట్కు అంటే ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇంకా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో పెద్దగా పని ఉండదు. ఏదైతే సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారో ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్గా డబ్బునంతా కూడా జమ చేసేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఇమ్మీడియట్గా మీరు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. అలాగే ఈరోజు ఏదైతే ఈ వాలంటరీ వ్యవస్థ ఉందో ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా వీళ్ళు ఎన్ని అన్యాయాలు, అక్రమాలు చేస్తూ ఉన్నారనే దానికి ఒక నిదర్శనం ఈరోజు మా దగ్గర ఒక సోదరి నాకు కూడా ఒక రిప్రజెంటేషన్ రాసిపోయింది ఆమె. అలాగే అధికారులకు కూడా ఆమె రిప్రజెంటేషన్ ఇచ్చింది. అంటే వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలన్నీ కూడా ఆమె వెల్లడిస్తూ ఒక లేఖ రాసింది. రజనీబాయ్ మన ఆత్మకూరు పట్టణంలో ఉంటుంది, సంత మార్కెట్ దగ్గర. దాదాపు అందరి ఆఫీసర్లకు ఏదైతే వాలంటీర్ మహేంద్ర, ఏ గ్రామం అయినది, బాపనంతాపురం, ఈ మహిళ ఇతని మీద ఒక కంప్లైంట్ రాసింది ఆమె. ఏమని రాసిపోయింది ఆమె? ఎంతోమంది ఆడవాళ్ళు అంటే భర్తలు, ఒంటరి మహిళలు కానీ, భర్తలు పోయిన వాళ్ళు కానీ, లేదంటే భర్తలు ఉన్న వాళ్ళని కూడా వీళ్ళు మభ్యపెట్టి లొంగ తీసుకొని వీళ్ళను శారీరకంగా కూడా అనుభవించినారు. ఆమె క్లియర్గా ఈరోజు ఒక రిప్రజెంటేషన్ రాసిపోయింది మాకు. అంటే ఈ వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వాలంటరీ వ్యవస్థ వీళ్ళు ఎంత అన్యాయాలు, అక్రమాలు చేస్తూ ఉన్నారంటే దానికి నిదర్శనమే ఈరోజు ఇది సాక్ష్యం. ఈ లెటరే సాక్ష్యం. ఆమె స్వహస్తాలతో సంతకం కూడా చేసింది. ఆ కాపీ కూడా మీకు ఇస్తాం, అందరికి కూడా, మీడియాకి అందరికి కూడా ఇస్తాము. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి అంటే ఒంటరి మహిళలను, భర్తలు పోయిన మహిళలను లొంగ తీసుకొని శారీరకంగా అనుభవించి వీళ్ళందరూ కూడా నాకు లొంగకపోతే మీకు పెన్షన్ కట్ చేస్తాము, రేషన్ కార్డు కట్ చేస్తామని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టడానికి ఇది ఒక నిదర్శనము. ఇటువంటి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్ కూడా పంపిస్తాం. ఆర్ఓ గార్డు కూడా రిటర్న్ కంప్లైంట్ పెట్టి, ఎందుకంటే వాళ్ళు రిటర్న్గా ఇచ్చినారు కాబట్టి ఇదే కాపీ పెట్టి ఏదైతే ఈ మహేంద్ర వాలంటీర్ ఉన్నాడో అతని మీద తప్పకుండా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా పెడతాము. ఎందుకంటే ఇటువంటి వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటేనే ఏదైతే నష్టపోయిన, మోసపోయిన మహిళలు ఉన్నారో వాళ్ళకు కొంచెం ఆత్మతృప్తి కలుగుతుంది. ఈ దుర్మార్గులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఎంత దుర్మార్గంగా అంటే ఈరోజు ఒక్క మహేంద్రది ఈరోజు బయటకు వచ్చింది.
ఇటువంటి వాళ్ళు కొన్ని వేలాది మంది ఉన్నారు. ప్రతి గ్రామంలో ఇటువంటి కల్ప్రిట్స్ ఉన్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థ మహిళలను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవన్నీ కార్యక్రమాలు జరగకూడదని మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఏదైతే ఇన్ని దుర్మార్గాలు చేసిన వ్యక్తి ఉన్నాడో ఈ మహేంద్ర చూడు, ఈ మహేంద్ర సాక్షిలో రాసినారు బుడ్డాపై జనాగ్రహము. జనాగ్రహం ఎందుకుందా బుడ్డా మీద? వాడు ఎడ్డింగ్ కూడా సాక్షి చూడు ఎట్ట పెట్టినాడు. బుడ్డా ఏమన్నా జనాల మీద ఆగ్రహం? బుడ్డా రాజశేఖర రెడ్డి జనాల మీద ఏమైనా మాట్లాడినాడా? ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో ఈ వాలంటరీ వ్యవస్థలో వాళ్ళ మీద ఇదే మహేంద్ర పోయి ఆ రోజు నా మీద కంప్లైంట్ చేసినాడు. ఇదే మహేంద్ర నా పైన నేను అనుచిత వ్యాఖ్యలు చేసినానని చెప్పేసి నా మీద మాట్లాడిన వ్యక్తి. మరి ఈరోజు ఈయన చరిత్ర అంతా చూస్తే ఇవేనుంది. అవునా? మళ్ళీ ఏమనాలి వీళ్ళని? ఇప్పుడు వీళ్ళని ఏమనాలా? ఇప్పుడు మేమేదో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడినాము, ఇంకోటి వాడినాము. ఎలక్షన్ ఉంది కాబట్టి మీరు ఇట్లా మాట్లాడడానికి లేదు అంటే ఎలక్షన్లు ఉంటే ఒకటి, ఎలక్షన్ లేకుంటే ఒకటా? అంటే దుర్మార్గులు చూసుకుంటూ ఉండాలనా? ఇటువంటి మహిళలను ఇబ్బంది పెట్టే వాళ్ళనంతా చూసుకుంటూ ఓర్చుకుంటూ ఉండాలనా? ఈయన నా పైన కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఈయన కూడా ఒక ప్రధాన వ్యక్తి. నా పైన కంప్లైంట్ ఇచ్చేందుకు కాదు బాధ. చూడండి ఎవరితో ఉండే మహేంద్ర ఫోటోలు. ఆ మహేంద్ర శిల్పా కార్తీక్ రెడ్డి మన ఎమ్మెల్యే గారు పుత్రరత్నం ఈయన. అవునా? ఇక్కడ చూడండి ఎమ్మెల్యే గారితో ఏం రాసుకున్నాడు ఆయన దానిపైన, బ్యానర్లు వేయిస్తారు వీళ్ళు, బ్యానర్లు వేపిస్తారు. బ్యానర్లు ఏం రాసుకున్నాడబ్బా? పక్కన ఉన్నాడు చూడండి, ఇక్కడ ఏం రాసుకున్నాడు? శిల్పా అభిమానుల, శిల్పా అభిమాని వాలంటీర్నా, ఈయన వాలంటీరు శిల్పాభిమాని అని బ్యానర్ వేయించుకున్నాడు. వీళ్ళు పక్కా కార్యకర్తలు కాదా? గవర్నమెంట్ సొమ్ము తీసుకుంటున్నారు. అవునా? కొడుకుతో బ్రహ్మాండమైన ఫోటో కార్తీక్ రెడ్డితో. ఇక్కడంతా లేడీస్ కాడపోయి ఆ ఫోటో సరిగ్గా రాలేదు. అన్నీ వస్తాయిలేండి, వీళ్ళ చరిత్రలు అన్నీ వస్తాయి. ఇట్లా చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరు అంతా బయటికి పీకుతా ఉన్నాం, వస్తాయి. ఎవరైతే ఈరోజు ఆ బాధితులు ఉన్నారో పాపం వాళ్ళందరూ కూడా ఇలా చరిత్ర అంతా కూడా ఇస్తారు. కొన్ని వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయని చెప్పారా, ఇవన్నీ కూడా వాయిస్ రికార్డులు అన్నీ కూడా బయటకు వస్తాయి. వీళ్ళందరి మీద మేము కోరుకునేది ఏంటంటే మహిళలకు రక్షణ కల్పించండి. ఈ వాలంటీర్ల ద్వారా ఏదైతే వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉందో వాళ్ళ నుంచి మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుతాను. ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇన్ని సంవత్సరాలు వీళ్ళు భయపడి చెప్పుకోలేకపోతున్నారు. భయపడి అంటే మీ పెన్షన్ తీసేస్తాము, మీ రేషన్ కార్డు తీసేస్తాము, అవునా? ఇవి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మీడియాకి ఇస్తాం మీకు. మీరు దయచేసి ఇవన్నీ కూడా బాగా దీని మీద ఫోకస్ చేసి ఇటువంటి వాళ్ళ మీద మీరు చూపిస్తే పై అధికారుల దృష్టికి పోతాయి. ఇది ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఇస్తూ ఉన్నాం, ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి. వీళ్ళని ఏం మాట్లాడకూడదంట. ఇంకా ఇటువంటి దుర్మార్గులను తప్పుడు పని చేసే వాళ్ళను ఏమనకూడదంట. పాపం దండలేసి తిప్పాలనా వీళ్ళను? వీళ్ళు చేసే కార్యక్రమాలు మనం దండలేసి తిప్పాలనేమో వీళ్ళను? నేను మాట్లాడింది ఏం తప్పు ఉంది వీళ్ళ మీద? ఇటువంటి వాళ్ళని మాట్లాడినాం కానీ అందరినీ కాదు కదా. ఇటువంటి దుర్మార్గాలు చేసే వాళ్ళని మాట్లాడినాము. అందరు వాలంటీర్లు మాట్లాడడం లేదు కదా, మంచి వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో. సో వీళ్ళని దండలేసి ఊరేగించాలా? వీళ్ళని ఊరేగించే కాలం కూడా దగ్గరనే ఉంది. ఆ ఊరేగింపులు వేరే ఉంటాయి. అవునా? ఆ ఊరేగింపులు వేరే ఉంటాయి. దయచేసి మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇటువంటి వాళ్ళనందరినీ కూడా మీడియా ద్వారా పబ్లిక్ తెలియజేసి వీళ్ళ ద్వారా కూడా ఏదైనా అన్యాయాలు జరిగితే భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత మీడియాకు కూడా ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాల నుంచి కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.